నమస్కారం. ప్రస్తుతం మన ఆర్జీఆర్ హాస్పిటల్‌లో ఉన్నాం. ఇక్కడ అనేక రకాల సమస్యలకు అనేక రకాల థెరపీలు అందుబాటులో ఉన్నాయి. అసలు ఏ ఏ సమస్యలకు ఎలాంటి థెరపీలు అందుబాటులో ఉన్నాయో మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు మిగతా రెడ్డి గారు. మిగతా రెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మిగతా రెడ్డి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. ఇక్కడ చాలా స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి. అసలు ఏంటి వీటి గురించి మన ఆడియన్స్ వివరిస్తారా? ఓకే. యూజువల్గా సయాటికా, మోకాలు నొప్పులు, రొమటైడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్ వీటన్నిటితో బాధపడుతూ ఉంటారు. కానీ అసలు అక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది పేషెంట్స్ ఎవరికి అర్థం అవ్వదు. సో అది పేషెంట్స్కి ఈజీగా అర్థం అవ్వడానికి అని చెప్పేసి మేము ఈ ఎనాటికల్ స్ట్రక్చర్స్ ద్వారా చూపిస్తున్నాను. యూజువల్గా నేను ఫస్ట్ సయాటికా అనే డిసీజ్ గురించి చెప్తాను. సయాటికా వచ్చిందంటే అక్కడ L4, L5లో డిస్క్ బల్జ్ ఉంది, నడుము నొప్పి ఉంది, కొంతమందిలో S1 వరకు కూడా ఉంటుంది అని అంటారు. కానీ అసలు ఆ L4, L5 అనేది ఎలా ఉందనేది మనం దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇది పుర్రెబొక్క, మన స్కల్ రీజియన్. అక్కడ మన తల భాగం నుంచి కింద నడుము వరకు ఈ ఎముకలు అనేవి ఉంటాయి. ఇవి వచ్చేసి మొత్తం 33 నెంబర్స్లో ఉంటాయి. ఈ వర్టిబ్రా అనేది మన బ్రెయిన్లో నుంచి సప్లై చేసే అన్ని నర్వ్స్ అనేవి వీటి మధ్యలో నుంచే మన బాడీ అంతా సప్లై అవుతూ ఉంటుంది, కాళ్ళకి, చేతులకి, అన్ని రీజియన్స్కి కూడా. సో ఇవంతా ఉన్నాయి. ఇవి సర్వైకల్ వర్టిబ్రా. ఇది వచ్చేసి లంబార్ వర్టిబ్రా ఉంటుంది. L4, L5 ప్రాబ్లం అనేది మనం ఇక్కడే చూస్తాము. ఇది L1, 2, 3, 4, 5 ఈ 5 బోన్స్ మన నడుం భాగంలో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి యూజువల్గా ఈ L4, L5 మధ్యలో మనకి వైట్గా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్. ఎప్పుడైతే ఈ డిస్క్ అనేది అరిగిపోతుందో అప్పుడు దీని మధ్యలో నుంచి ఎల్లో కలర్ స్ట్రక్చర్ కనిపిస్తుందా, ఇది కాలుకి సప్లై చేస్తూ ఉంటుంది రెండు వైపుల నుంచి. అది మధ్యలో ఒత్తుకుపోవడం వల్ల అక్కడ మనకి కాలు వరకు కింది వరకు నొప్పి వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి దానికోసం మనం కటివస్తీ అనే పంచకర్మ ట్రీట్మెంట్ ఇస్తాము. ఓకే. అలాగే ఇది స్ట్రక్చర్ పేరేంటి? ఓకే. ఇది వచ్చేసి మన మోకాల్ రీజియన్ అండి. నార్మల్గా మనం మోకాల్లో అరుగుదల అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో ఈ మోకాల్లో అరుగుదల వస్తుంది అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం అవ్వాలంటే మన మోకాలు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది మన తొడ ఎముక, ఇది కాలు ఎముక. దీనికి రెండు పక్కల కార్టిలేజ్ అనేది ఉంటుంది. ఇది ఒక మృదువైన ఎముక. మన చెవి భాగంలో ఎంత మెత్తగా ఉండే ఎముక ఉంటుందో అలాంటిది ఒకటి ఉంటుంది. దీని మధ్యలో ఉన్న వైట్ స్ట్రక్చరే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్, దాన్ని వాడుక భాషలో గుజ్జు అంటాం. దీనిపైన మోకాల్ చిప్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండింటి మధ్యలో ఉన్న ఈ గుజ్జు అరిగిపోతుందో అప్పుడు ఇవి రెండు దగ్గరికి అయిపోతాయి. అవడంతో అక్కడ మనకి ర్యాపిడ్ అనేది జరిగి ఈ కార్టిలేజ్ కూడా ఒకదానికొకటి రాసుకుపోతుంది. దాంతో నొప్పి అనేది వస్తుంది. ఇందులో మనకి 4 స్టేజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి సెకండ్ స్టేజ్ ఆఫ్ మోకాల్ నొప్పి. ఇందులో మనకి మైల్డ్గానే అరుగుదల అనేది ఉంటుంది. దీనికోసం పెద్ద పంచకర్మ థెరపీస్ ఏం చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా ఒక సైడ్ కానీ లేదా ఇటుపక్క కానీ మాత్రమే కార్టిలేజ్ అరిగిపోయి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్. ఇందులో వచ్చేసి 2 సైడ్లు మనకి కార్టిలేజ్ అనేది అరిగిపోవడంతో ఎక్కువ నొప్పి ఉంటుంది. కూర్చొని లేవటానికి కూడా ఇబ్బంది పడేంత సివియారిటీ అనేది కనిపిస్తుంది. ఇంకా ఫోర్త్ స్టేజ్. ఈ స్టేజ్లో మ్యాక్సిమం ఆఫ్ ద పేషెంట్స్కి సర్జరీని అడ్వైస్ చేస్తుంటారు. ఇలా చూడండి, ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మొత్తం కార్టిలేజ్ అనేది పూర్తిగా క్రాక్స్ వచ్చేసి ఉంటాయి. ఇక్కడ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, వాపు, దానివల్లనే వాపు అనేది వస్తుంది. కాలు ఇంతలా వాచిపోయి ఉంటుంది. దీంతో అసలు నడవలేరు పేషెంట్స్, వీల్ చైర్కే పరిమితం అయిపోయి ఉంటారు. సో ఎన్నో సంవత్సరాలుగా మోకాలు నొప్పులతో బాధపడి వీల్ చైర్కే పరిమితమైన పేషెంట్స్కి మనం జానువస్తి అనే పంచకర్మ థెరపీ, దీంతో పాటు లేపనం, పొడికిడి ఇలాంటివి ఇవ్వటంతో అక్కడున్న నీరు అదంతా గుంజేసి చుట్టూ ఉన్న మజిల్స్ అనేవి స్ట్రెంత్ అవుతాయి. దాని ద్వారా ఈ మధ్యలో ఉన్న గుజ్జు అనేది కూడా పెరుగుతుంది. ఈ కార్టిలేజ్ అరుగుదల కూడా మెల్లిగా హీల్ అయిపోతుంది. సో అలాగే దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. ఇది వచ్చేసి యూజువల్గా ఓన్లీ హ్యాండ్ రూపకంలో మాత్రమే నేను చూపిస్తున్నాను. ఎందుకంటే రూమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో చిన్న ఎముకల నుంచి పెద్ద ఎముకల వరకు అన్ని జాయింట్స్లో ఉన్న ఇక్కడ ఉండే కార్టిలేజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దీంతో ఆ చిన్న ఎముకల్లో ఉన్న పెద్ద ఎముకల్లో మొత్తం వాపు మరియు విపరీతమైన నొప్పి, సూది పెట్టి పొడుస్తున్నట్టుగా కంటిన్యూస్ పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళలో సివియారిటీ అనేది పెరుగుతుంటే వేళ్ళన్నీ వంకర్లు పోయి ఉంటాయి. అండ్ కొన్ని డిఫార్మిటీస్ అనేవి కనిపిస్తాయి. లైక్ స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటే ఓన్లీ ఒకటే దగ్గర ఇలా వంగిపోయి ఉంటుంది. బాటనీ డిఫార్మిటీ అంటే ఇలా మొత్తానికి చెయ్యి ఇలా అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ జెడ్ డిఫార్మిటీ, ఇలా జెడ్ షేప్లో మన ఫింగర్ అనేది అయిపోతుంది. ఇది ఇంకా సివియారిటీ అనేది పెరుగుతుంటే మొత్తం వేళ్ళన్నీ వంకరు పోయి ఏదైనా గ్లాస్ పట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేంత సివియారిటీ అనేది ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రొమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతూ వేళ్ళన్నీ వంకర్లు పోయిన పేషెంట్స్కి కూడా మన పంచకర్మ థెరపీస్తో వాటన్నిటిని నార్మల్గా చేయగలుగుతాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ లాగా కనిపిస్తుంది. ఏంటిది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే. ఇవి వచ్చేసి ఇంటెస్టైన్స్ అండి. అంటే మన బాడీలో ఉన్న పెద్ద పేగులో నార్మల్గా మన గట్ హెల్త్ కనుక సరిగ్గా ఉంటే మనకి ఎటువంటి డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ ఇంటెస్టైన్స్ వచ్చేసి మన బాడీలో ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ స్ట్రక్చర్, ఇవి ఇక్కడ ఉంటాయి. ఓకే. ఈ ఇంటెస్టైన్స్ని క్లీన్ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. కొన్ని డిసీజెస్ లైక్ సోరియాసిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, ఒబేసిటీ ఉండటానికి,
పీసీఓడిస్ ఇలాంటి అన్ని డిసీజెస్కి కూడా ఈ ఇంటెస్టైన్ హెల్త్ అనేది ప్రాపర్గా లేదు కాబట్టే వస్తుంది. సో ఈ గట్ హెల్త్ అనేది మెయింటైన్ చేయడానికి మనము ఒక కోలాన్ హైడ్రోథెరపీ అనే ఒక ట్రీట్మెంట్ చేస్తాము. ఇది కోలాన్ హైడ్రోథెరపీ మిషన్ ద్వారా చేస్తాము. దీంట్లో మనకి మోషన్ పోయే మార్గం నుంచి మన యానస్ నుంచి జస్ట్ వాటర్ మాత్రమే పంపిస్తాము. అందులో ఎటువంటి మెడిసిన్ అనేది యూజ్ చేయము. సో దీన్ని డ్రగ్ ఫ్రీ థెరపీ అని కూడా అంటారు. జస్ట్ వాటర్ ద్వారా మన పేగుల్లో పేరుకుపోయిన చెత్తనంతా బయటికి పంపించడమే కోలాన్ హైడ్రోథెరపీ. ఈ థెరపీ తీసుకోవడం వల్ల ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడంతా నార్మల్గా ఈ డిసెండింగ్ కోలాన్, ఈ ట్రాన్స్ఫర్స్ కోలాన్, అసెండింగ్ కోలాన్, సీకమ్ వరకు వెళ్ళేసి ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటినీ వాటర్ నుంచి బయటికి పంపించేస్తుంది. ఈ ట్రీట్మెంట్ చేసుకోవడంతో 50% ఆఫ్ ద డిసీజ్ మనం ఇక్కడే క్యూర్ చేసుకోగలుగుతాము. ఓకే, చాలా బాగుంది. అలాగే టోటల్గా ఈ బాడీ మొత్తం కనిపిస్తుంది కదా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఇప్పటివరకు మేము ఇచ్చిన ట్రీట్మెంట్స్ ఇవంతా హెర్బల్ మెడిసిన్స్ ఇవన్నీ మన బాడీలో ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి చెప్పడానికి ఇవన్నీ యూజ్ చేస్తున్నాము. నార్మల్గా మేము ఇచ్చే హెర్బల్ కషాయాలు మన బాడీలో 3 లెవెల్స్గా పనిచేస్తాయి. ఒకటి, మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది రెగ్యులేట్ చేస్తాయి. నెక్స్ట్, మన లివర్ ఏదైతే ఉంటుందో మన ఎంటైర్ బాడీ మెటబాలిజంని మెయింటైన్ చేసేదే ఈ లివర్. సో ఈ లివర్ యొక్క మెటబాలిజంని పెరిగేలా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అండ్ స్టమక్లో చాలామందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అండ్ గట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నీ ప్రాపర్గా రెగ్యులేట్ అయిపోయి ఉంటాయి. ఓకే రెడ్డి గారు, చాలా చక్కగా చాలా క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది. అలాగే రకరకాల వ్యాధులకి రకరకాల థెరపీలు అందుబాటులో ఉన్నాయని మీరు ఆల్రెడీ చెప్పారు కదా, ఇంతకీ ఆ థెరపీ ఏంటి, వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రాక్టికల్గా వెళ్ళి చూద్దామా? ఓకే అండి, మా థెరపీ యూనిట్కి వెళ్ళి చూద్దాం రండి. కీళ్లవాతం, పక్షవాతం, భుజం నొప్పి, సయాటికా, డిస్క్ ప్రాబ్లం, మైగ్రెయిన్, సైనసైటిస్ వంటి సమస్యలకు శిరోధార, ఉద్వర్తనము, నాడి స్వేదనము, కాయసేక, నస్యం వంటి అనేక పంచకర్మ ట్రీట్మెంట్స్ స్త్రీలకు మరియు పురుషులకు అనుభవం గల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్లు ఇవ్వబడును. ఇక్కడ చేస్తున్నారు ఈ ట్రీట్మెంట్ పేరు ఏంటండి? ఈ ట్రీట్మెంట్ నేమ్ వచ్చేసి జానువస్తే అండి. ఓకే, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది చాలా బెస్ట్గా పనిచేస్తుంది. అక్కడ ఏదైతే కఫం అనేది తగ్గిపోయిందో అదంతా పెరిగి వాతం అనేది తగ్గుతుంది. సో ఈ పేషెంట్కి వచ్చేసి ఒక 4 years నుంచి మోకాలు నొప్పులు అనేవి ఉన్నాయి. దాంతోపాటు విపరీతమైన వాపులు, ఇవంతా ఇట్లా ఒత్తితే కూడా గుంటలు పడేంత తీవ్రంగా ఉంటుంటాయి వాపులు అనేవి. కింద కూర్చొని లేవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ పేషెంట్కి వచ్చేసి మనం జానువస్తే అండ్ పొడికిడి అనే ట్రీట్మెంట్ కూడా అడ్వైస్ చేశాము. ప్రస్తుతానికి జానువస్తే ప్రొసీజర్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జానువస్తే అనే ప్రొసీజర్ చేయడానికి ముందు ఇలా రింగ్ లాగా పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అనేది వేస్తాము. ఆ మెడికేటెడ్ ఆయిల్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్బ్స్తో తయారు చేయబడి ఉంటుంది. లైక్ బిల్వ, బల, అశ్వగంధ, కంటకారి. ఈ అన్ని హెర్బ్స్లో కూడా ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. జానువస్తే ప్రొసీజర్ చేసేటప్పుడు ఇది ఒక 30 minutes నుంచి 40 minutes వరకు చేస్తాము. ఈ మెడికేటెడ్ హెర్బ్స్ని అంతా ఒక పర్టికులర్ టెంపరేచర్లో ఒక 5 minutes వరకు ఒక ఆయిల్ అనేది ఇలా కంటిన్యూస్గా పోస్తూనే ఉంటాము. ఇలా పోసినప్పుడు ఈ చుట్టూ ఉన్న రీజియన్ అంతా వచ్చేసి కూల్గా ఉంటుంది. ఈ రీజియన్లో ఎక్కడైతే ఈ వామ్ ఆయిల్ పోస్తున్నామో అది ఒక పర్టికులర్ టెంపరేచర్లో ఉంటుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అంటే ఎన్ని రోజులు చేయాలి ఈ ట్రీట్మెంట్? ఇది వచ్చేసి పేషెంట్ యొక్క డిసీజ్ సివియారిటీని బట్టి ఉంటుంది. వీళ్ళు కనుక ఒక 10 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు అనుకోండి, ఆ కండిషన్లో వాళ్ళొక 7 days ట్రీట్మెంట్తోనే బెస్ట్ రిజల్ట్స్ అనేది చూడగలుగుతారు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి బాధపడుతూ కొంతమంది వీల్ చైర్కే పరిమితమైన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక 7 days నుంచి 14 days ఆఫ్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. సో ఇలా ఈ ఆయిల్ అనేది మెల్లిగా ఒక 4 inches హైట్ నుంచి కంటిన్యూస్గా పోస్తూ ఉంటారు. ఇదంతా ఒక పర్టికులర్ టెంపరేచర్, అంటే మన బాడీకి సూట్ అయ్యే అంత టెంపరేచర్లోనే ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 2 daysలోనే వాళ్ళకి పెయిన్ అనేది ఫస్ట్ తగ్గిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే వాతం అనేది పెరిగి కఫం తగ్గిపోయిందో ఆ వాతం అంతా నార్మల్ స్టేజ్కి వచ్చేసి కఫం సైనోవియల్ ద్రవం అనేది కూడా పెరిగేలా చేస్తుంది. ఓకే, 2 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా భార్య పేరు రమణమ్మ, మాది శ్రీకాకుళం జిల్లా. గత 2 సంవత్సరాల నుంచి కూడా ముడుకుల నొప్పితో నా భార్య బాధపడుతుండేది.
నడవలేకపోవడం, అలాగే తన పనులు తాను చేసుకోలేకపోవడం, ఇంట్లో వంట చేసుకోవడం కానీ, అలాగే మెట్లెక్కి దిగలేకపోవడం, ఇవన్నీ బాధలు పడుతుండేది. డాక్టర్లు ఏవో మందులు కూడా రాసి ఇచ్చారు. రమణమే ఒక 6 మాసాల దాకా వాడి చూసాం, కానీ ఏ విధంగా కూడా నయం కాలేదు. ఈలోగా ఒక రోజు టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ యాడ్ చూసి ఇక్కడ కన్సల్ట్ చేసాం. ఈ మందులు వాడిన 4 రోజుల తర్వాత నుంచే గుణం కనబడింది. థెరపీ కూడా చేయించాం అనమాట. ఇంత ముందు కంటే కూడా బాగా నడగలుస్తుంది. కింద కూర్చొని కూడా తన లేగడం, అలాగే మెట్లు ఎక్కడం కూడా చేయగలుస్తుంది. థ్యాంక్స్ టు ఆర్జీఆర్ హాస్పిటల్. ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు సత్యనారాయణ అండి. నేను జీడిమెట్ల నుంచి వచ్చాను. మోకాళ్ళ నొప్పులండి నాకు సంవత్సరం నుంచి. అయితే నేను హాస్పిటల్కి తిరిగానండి. హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలన్నారు మోకాళ్ళకి. అయితే నేను చేయించుకుని సోమతలకు చేయించుకోలేదండి. ఈ టీవీ యాడ్లో చూసి ఆర్డీ హాస్పిటల్కి వచ్చాను. మేడం గారు చూసి నాకు మందులే రాసి పంచకారం చేయించుకోమన్నారండి. 6 రోజులు చేయించుకున్నాను. 6 రోజుల్లో 70% తగ్గిందండి నాకు. ఇప్పటికైతే బాగా నడవగలుగుతున్నాను, కూర్చోగలుగుతాను. అంత మంచిగా ఉందండి. ఆర్జీ హాస్పిటల్కి మేడం గారికి ధన్యవాదాలండి. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. అపాయింట్మెంట్ కొరకు 96555517 నంబర్ను సంప్రదించండి. 25 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు శశిరేఖ. నేను సికింద్రాబాద్ మెడికల్ వస్తున్నాను. నాకు 25-30 ఇయర్స్కి వెళ్ళి అస్తమా ప్రాబ్లం ఉన్నది. కంపల్సరీ మెడిసిన్ నా బ్యాగ్ ఉండేది. ఇన్హేలరు, ఆ మెడిసిన్స్ అని వాడేదాన్ని నేను. అప్పుడు కాఫ్ నాకు ఎప్పుడు నాకు వస్తుంటాను అనుకో. అది ఇంకా ఆర్జీఆర్ గురించి నేను టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసాను ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. 1 మంత్ మెడిసిన్ వాడాను. కాఫ్ తగ్గిపోయింది. ఇప్పుడు మెట్లు ఎక్కినాక నాకు దమ్ము రావట్లేదు. ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నది. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ ఆర్జీఆర్ మెడిసిన్. 10 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు సుబ్బలక్ష్మి అండి. మాది రావులపాలెం పక్కన ఈతకోట అండి. నాకు 10-12 సంవత్సరాల మట్టి ఆస్మా ఉందండి. కాకపోతే నేను చాలా హాస్పిటల్కి తిరిగానండి. నేను ఎక్కడ వాడినా ఇంకా ఆ మందులు వాడినాను చేపే ఉపశమనం తగిలిది. ఆ తర్వాత టీవీలో యాడ్ చూశానండి. ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చానండి. నాన్న యాడ్ పట్టుకుని చూశారండి. మందులు వాడమ్మా, 1 నెల పట్టుకెళ్ళు, ఆ తర్వాత చూద్దిగాని అన్నారండి. చాలా బాగా నాకు 20 రోజులకే పనిచేసిందండి. నేను ఎన్టీఆర్లో అన్ని పిర్చేదాన్నండి. ఒక పని చేసుకోలేకపోయేదాన్నండి. 4 అడుగులు వేయలేకపోయేదాన్నండి. ఏ పని చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడేదాన్నండి. కానీ మేడం గారి దగ్గరికి వచ్చాక నాకు అన్ని బాగానే తగ్గినాయండి. ఆర్జీఆర్ హాస్పిటల్కి నమస్కారం అండి. మా ప్రత్యేక ట్రీట్మెంట్స్: మధుమేహం, ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, పక్షవాతం, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, మెడనొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, పైల్స్, గర్భాశయంలో సమస్యలు, కిడ్నీ స్టోన్స్, అల్సర్, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, నరాల బలహీనత, బొల్లిమచ్చలు, అలర్జీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, సొరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. ఇక్కడ కటివస్తి అనే ట్రీట్మెంట్ అయిపోయిందండి. ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత జస్ట్ పేషెంట్కి లైట్గా ఆయిల్ అప్లికేషన్ అనేది ఇస్తాం. చేసి మైల్డ్ అభ్యంగం చేసిన తర్వాత వెంటనే నాడీ స్వేదం అనేది చేయాల్సి ఉంటుంది. ఈ నాడీ స్వేదంలో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ లైక్ ఏరండ పత్ర, అర్కపత్ర, నిర్గుండి, ఈ అన్ని లీవ్స్ని వాటర్లో వేసేసి అవి బాయిల్ అయిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన ఆవిరిని ఎక్కడైతే వాళ్ళకి అరుగుదల ఉంది వాళ్ళ L4, L5 రీజియన్లో అక్కడ ఒక పర్టికులర్ టెంపరేచర్లో అప్లై చేస్తుంటాం. ఇలా చేయడంతో చుట్టుపక్కల ఏవైతే కండరాలు అనేవి పట్టేసినట్టుగా ఉన్నాయో అవన్నీ రిలీవ్ అయిపోతాయి. నడుము నొప్పి ఉన్న పేషెంట్లకి యూజువల్గా కింద నుంచి వంగి ఏ వస్తువు అనేది తీసుకోలేకపోతుంటారు. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న ఫస్ట్ 2 డేస్లోనే వాళ్ళు నార్మల్గా వంగి లేవడం అనేది పాసిబుల్ అవుతుంది. నిజంగా ఇంత అద్భుతంగా ట్రీట్మెంట్ ఉంది, రిజల్ట్ కూడా అంతే విధంగా ఉంది. అందుకే అంతమంది పేషెంట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నారు. చూసారు కదండి, ఈ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ కొంతమంది మాట్లాడుతున్నారు.
వాళ్ళు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఎలా ఉందండి ఇప్పుడు? ఇప్పుడు మంచిగా ఉంది మేడం. బాగా తగ్గింది కదా? సంవత్సరం నుంచి ఇబ్బంది పడ్డారు కదా, సయాటికా మీకు ప్రాబ్లం ఉంది, నరం లాగుతుంది. ఓకే మేడం. పంచకర్మ 7 రోజులు చేసుకున్నారు కదండి, ఈ రోజు 7వ రోజు. అవును మేడం. ఓకే, బాగా తగ్గిందండి? తగ్గింది మేడం. ఇప్పుడు ఇక్కడ రావట్లేదు, గుంజుస్తుండే, తగ్గిపోయింది గుంజుడు. నమస్కారం అండి, నా పేరు నరసింహులు. నేను ఇక్కడ పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నాకు బ్యాక్ పెయిన్ ఉండేది. ఇక్కడ మా బావ చెప్తే ఇక్కడ వచ్చాను నేను. మా బావ కోడంగల్ ఉంటాడు, అక్కడ సార్ వాళ్ళు చూపించుకున్నారంటే నాకు ఇక్కడ అడ్రస్ ఇస్తే ఇక్కడ వచ్చాను నేను. ఇది చేయించుకున్నాను. ఇప్పుడు నాకు రావట్లేదు. ఒక నెల రోజులకు ట్రీట్మెంట్ మందులు ఇచ్చారు, వాడుతున్నాను. అప్పటి నుంచి నాకు ఈ వారం అయింది నేను ట్రీట్మెంట్ తీసుకోబట్టి నాకు ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది రావట్లేదు. అంత మంచిగా ఉందండి ఇప్పటికైతే. ఇక్కడ ఈ హాస్పిటల్కి చాలా ధన్యవాదాలండి. మంచిగా చేయించుకున్నాం. మీరు గిట్ట ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి, మంచిగా ఉంది. ట్రీట్మెంట్ మంచిగా చూసుకుంటే అంత మంచిగా అయిపోతుందండి. చాలా సంవత్సరాల నుండి నడున్నొప్పి సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు సన్యాసరావు అండి. నాది పూర్ణ మార్కెట్, విశాఖ జిల్లా అండి. నేను చాలా రోజులు బట్టి నడుము నొప్పితో, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నాను. చాలా హాస్పిటల్ తిరిగాం, ఎక్కడికి వెళ్ళా నాకు నయం కాలేదు. 4 రోజుల క్రితం ఆర్జర్ హాస్పిటల్ టీవీలో యాడ్ చూసామండి. ఆర్జర్ హాస్పిటల్లో మందులు కొడుతూ పంచకర్మ చేయించుకున్నాం. 7 రోజులు చేయించుకున్నాం. తర్వాత నాకు ఇప్పుడు బాగా ఉంది, నాగలుగుతున్నాను, కూర్చోగలుగుతున్నాను, ఆ పని నేను చేసుకుంటున్నాను. హాజర్ హాస్పిటల్ నమస్కారం అండి. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, ముఖ్య గమనిక, మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిలి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తిని పొందవచ్చు. నిక్తారెడ్డి గారు, మీరు ఇంతకు ముందు కొన్నో హైడ్రోథెరపీ గురించి మాట్లాడారు కదా, ఈ మిషన్ అదేనా? అవునండి. ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ ఇంటెస్టైన్స్ క్లీన్ చేయడానికి నేను చెప్పిన కోలాన్ హైడ్రోథెరపీ ఇదే అండి. ఈ థెరపీ చేయడానికి మనకి ఈ మిషన్ అనేది హెల్ప్ చేస్తుంది. యూజువల్గా ఈ మిషన్కి ఒక పైప్ అనేది ఉంటుంది. ఈ థెరపీ ఎలా చేస్తారు అనే ప్రొసీజర్ని నేను ఒక మనిషిని పడుకోబెట్టి చూపించలేను, ఎందుకంటే ఇది మలద్వారం నుంచి మనం పైప్ అనేది పెడతాము. కాబట్టి ఒక మానిక్విన్ రూపకంలో ఈ థెరపీ ఎలా చేస్తారు అనేది చూపిస్తాను. మనకి ఒక నాజిల్ ఉంటుంది. ఇది వచ్చేసి స్టెరిలైజ్డ్ నాజిల్. ఇది ఒక్కొక్క పేషెంట్కి ఇండివిజువల్ నాజిల్ అనేది యూజ్ చేస్తాము. ఈ నాజిల్కి ఇక్కడ ఒక జైలోకైన్ జెల్ అనేది అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత పేషెంట్ని లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పడుకోబెట్టేసి ఈ కాలుని ఇలా కొంచెం పైకి అనమని చెప్పేసి దీన్ని మెల్లిగా స్మూత్గా మన యానస్లో ఎంట్రీ చేస్తాము. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ 2 కనెక్షన్స్కి ఇది వచ్చేసి ఇన్లెట్. ఈ వాటర్ ఏదైతే మనం పంపిస్తున్నామో అది ఈ పైప్ని కనెక్ట్ చేయడంతో దీనికి పెట్టేస్తే అది బాడీ లోపలికి వెళ్తుంది. అంటే ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్ మన బాడీలో నుంచి మళ్ళీ బయటికి వస్తుందంటే అది ఇక్కడ నుంచి ఈ పైప్కి కనెక్ట్ చేస్తాము. ఇలా కనెక్ట్ చేయడంతో అది ఇక్కడ నుంచి వెళ్తూ అంతా మనకి ఏం ప్రోడక్ట్ వెళ్తుంది అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రొసీజర్ మొత్తం వచ్చేసి ఒక 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు చేస్తాము. ఈ ప్రొసీజర్ కొంచెం పెయిన్ఫుల్ ఉంటుందేమో, దీని తర్వాత నాకేమైనా మోషన్స్ అవుతాయేమో అని అనుకుంటూ ఉంటారు. అలాంటి ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వేస్ట్ని కూడా మనం ఇక్కడే బయటికి పంపించేస్తున్నాం మెషిన్ రూపకంలోనే. ఈ ట్రీట్మెంట్ డిసీజ్ ఉన్నవారే చేయించుకోవాలండి, లేకపోతే వేరే గ్యాట్ ఉన్నవారు కూడా చేయించుకోవాలా? నార్మల్ పీపుల్ కూడా చేయించుకోవచ్చా? హెల్తీ ఇండివిజువల్స్ కూడా సేఫ్గా ఏదైనా ఒక థెరపీ ఉంటుంది అంటే అది కోలాన్ హైడ్రోథెరపీ మాత్రమే. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఈ కోలాన్ హైడ్రోథెరపీ అనేది తీసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏవి ఉండవు, ఎందుకంటే ఇది జస్ట్
వాటర్తో ఇంటెస్టైన్స్ని క్లీన్ చేస్తున్నాం. ఇందులో ఏ డ్రగ్స్ అనేది యూజ్ చేయట్లేదు. అండ్ మెయిన్గా వచ్చే డిసీజ్డ్ కండిషన్లో తీసుకోవాల్సింది వచ్చేసి సోరియాసిస్, రొమటైడ్ ఆర్థరైటిస్. ఎక్కువ కాలంగా బీపీ షుగర్ మాత్రలు వాడుతున్నా కానీ అది కంట్రోల్ అవ్వని వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకు కూడా కోలాన్ హైడ్రోథెరపీ తీసుకోవడంతో వాళ్ళ మెడిసినల్ అబ్జార్ప్షన్ అనేది బాగుండి వాళ్ళ లెవెల్స్ అనేవి నార్మల్కి వస్తూ ఉంటాయి. అండ్ ఒబేసిటీ, పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కండిషన్, హెయిర్ లాస్, ఫేస్ పైన పింపుల్స్, ఇలా అన్ని డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఏదైనా ట్రీట్మెంట్ చేయొచ్చంటే అది కోలాన్ హైడ్రోథెరపీనే అండి. ఓకే, అలాగే ఆడవాళ్ళకి మగవాళ్ళకి డిఫరెంట్గా చేస్తారండి, లేకపోతే లేడీస్కి లేడీస్ చేసి జెంట్స్కి జెంట్స్ చేస్తారా, లేకపోతే ఏంటి దాని గురించి? ఖచ్చితంగా ఫీమేల్స్కి ఫీమేల్ థెరపిస్టులు మాత్రమే చేస్తారు, మగవాళ్ళకి మేల్ థెరపిస్టులు మాత్రమే ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తారు. ఆర్జేఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న సోరియాసిస్ పేషెంట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళు మాట్లాడి తిందా. 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత 'నా పేరు లక్ష్మణ్, ఎల్బీనగర్ నుంచి వచ్చిన. నాకు సోరియాసిస్ వచ్చి 5-6 సంవత్సరాలు అవుతుంది. 5-6 హాస్పిటల్ తిన్నా, ఏడ తక్కువ కాలే. ఆర్జే హాస్పిటల్కు టీవీలో చూసి వచ్చిన. 2 నెలలు మందులు ఇచ్చింది. నాకు ఎంత పొట్టు ఉంటుండే, రాలుతుండే, నిద్ర పట్టేది కాదు. ఫంక్షన్ పోవాలన్నా సిగ్గు అనిపించేది నాకు, చూసి ఎవరు అసేపించుకునేది. ఆ తర్వాత మందులు వాడినాక నాకు పొట్టు రావడం కానీ దుల్ద పెట్టడం కానీ నయమైంది. చూడండి, కాలుకు మంచిగా తక్కువైంది నాకు. చూడండి అప్పుడు ఎట్లా ఉండే. చూడండి, ఈ హాస్పిటల్కు ధన్యవాదాలు.3 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 3 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత 'నా పేరు చిన్నమనాయుడు. చేతులు ఇబ్బందిగా ఉండేవి, నాకు పగుళ్ళు వచ్చాయి. చాలా హాస్పిటల్ తిరిగాము, తగ్గట్లేదు. తిన్నాను కూడా ఇబ్బందిగా ఉండేది. ఏది పట్టుకోవాలన్నా పట్టు దొరికిది కాదు. చేతులు చూసి ఎవరు కూడా అసెంబుల్ తీసేది. టీవీ చూస్తే ఇలాగ యాడ్ వచ్చింది, ఆర్జే హాస్పిటల్ అనేసి. ఈ హాస్పిటల్కి వెళ్దామనే ఉద్దేశం మీద మేము విజయనగరం వచ్చాము. మేడం గారు చూశారు. చూసిన కాంచి 2 మాసాలు మందులు వాడాము. బాగా కంట్రోల్ అయ్యింది. ఇలాంటివి ఏవైనా చూపించాలంటే ఆర్జే హాస్పిటల్కి వెళ్తే బాగా కంట్రోల్ అవుతుంది. దానివల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఆర్జేకి థ్యాంక్స్ అండి. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత
సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత నిఖితా రెడ్డి గారు, ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎలాంటి వ్యాధులకు ఎలాంటి థెరపీలు అందుబాటులో ఉన్నాయో, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. చూసారు కదండి, ఆర్జీఆర్ హాస్పిటల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా, ఎలాంటి థెరపీని కావాలన్నా వెంటనే మీరు ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి. ఇది ఆర్జీఆర్ స్పెషల్ ప్రోగ్రామ్. మళ్ళీ కలుద్దాం. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.